నేను ఈరోజు మీకు నా శారీ కలెక్షన్ చూపించబోతున్నా. ఫస్ట్ అయితే పట్టు శారీస్ చూపిస్తా. ఇగో చూడండి, ఇది నా ప్రధానం శారీ, నా మ్యారేజ్ ది ప్రధానం శారీ. ఇది చూడండి, రెడ్ కలర్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. దీని మీద బ్లౌజ్ ఖరాబ్ అయింది. నా మ్యారేజ్ ఎప్పుడు కుట్టించిన కదా, ఆ బ్లౌజ్ అయితే నాకు చిన్నగా అయిపోయింది, చిన్న పిల్లలాగా ఉన్నది ఆ బ్లౌజ్. దీని మీదకి గోల్డ్ కలర్ తీసుకుందామని అనుకుంటున్నా. దీని మీదకి ఏ కలర్ బ్లౌజ్ సెట్ అవుతుందో మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఇదైతే నా ప్రధానం శారీ, దీనికి 8000 పడింది కాస్ట్. నెక్స్ట్ లగ్గం మీద శారీ, ఇది నా లగ్గం శారీ. నేనైతే వైట్ శారీ కానీ గోధుమ కలర్ కానీ అవైతే ఏం తీసుకోలేదు. ఎల్లో కలర్ ఉండేలాగా నేనైతే ఈ శారీ తీసుకున్నా. ఎందుకంటే మనం లగ్గం మీద చీర ఎప్పుడు రెగ్యులర్ గా అయితే కట్టాం కదా, అందుకే నేను ఇలా తీసుకుంటే డైలీ రెగ్యులర్ గా కట్టడానికి యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా తీసుకున్నా శారీ అయితే. ఇది బ్లౌజ్ రీసెంట్ గా స్టిచ్ చేయించిన. ఇది కూడా బ్లౌజ్ చిన్నగా అయిపోయింది. ఇదో చూడండి, ఇదైతే నా లగ్గం శారీ. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ వస్తున్నాయి కదా, ఆల్రెడీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బ్లౌజ్ వస్తున్నాయి కదా, అవి తీసుకొని స్టిచ్ చేయించిన. చాలా బాగుంది వర్క్ అయితే. చూడండి, ఈ వర్క్ కి అయితే ఈజీగా 1600 1500 దాకా పెట్టొచ్చు బయట స్టిచ్ చేయిస్తే. రెడీమేడ్ కదా 600, ఇది 600 పెట్టి తీసుకున్నా. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ. ఈ శారీకి ఎంత పడిందో నేను చెప్పలేదు కదా, లగ్గం మీద చీరకి. ఈ చీరకి అయితే 4000 పడింది. ఇదిగోండి, ఇది నా ఎంగేజ్మెంట్ శారీ, దీనికి కూడా 4000 పడింది. బ్లౌజ్ ఇది, దీని మీద బ్లౌజ్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఇది క్లాత్ తీసుకొని వర్క్ వేయించాం. ఇది చూడండి, ఇయర్ అట్లా అవుతుంది. ఇదైతే నా మ్యారేజ్ డే, నా బర్త్డే కోసం తీసుకున్న శారీ. పోయిన ఇయర్ బర్త్డే కోసం తీసుకున్నా. దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించిన, ప్రిన్స్ కట్. నెక్స్ట్ ఇది బాగుంది. ఇది పట్టు. దీని మీదకి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నా, వర్క్ వేయించిన. ఈ శారీ కూడా నాకు 3500 పడింది. ఇది నా పట్టు శారీ కలెక్షన్. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.